గాంధీ, గాడ్సే, హిందుత్వం ఇవే తెలంగాణ శాసనసభలో హాట్ టాపిక్స్. అయితే జరుగుతున్నది బడ్జెట్ సెషన్. అక్కడ జరుగుతున్న చర్చ కూడా దాని మీదే. కానీ డిస్కషన్ మాత్రం మరో టర్న్ తీసుకుంది. మంత్రులు, బీజేపీ సభ్యుల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. అటు మండలిలోనూ అదే తరహా వేడి కనిపించింది. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై వాడి వేడి చర్చ జరిగింది. ఈ బడ్జెట్ అంతా డొల్లే అంటూ సహజంగానే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయిగా పేదల పద్దు అంటూ అధికార పక్షం ఎదురుదాడి చేసింది. క్రమంలోనే మ్యాటర్ కాస్త మరో టర్న్ తీసుకుని మంటల్ని రాజేసింది. బీజేపీ వర్సెస్ అధికార పక్షం అన్నట్టుగా సాగింది రచ్చ. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును తప్పుపట్టిన మంత్రి సీతక్క దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ పేరును తీసేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశానికి స్వతంత్రం కోసం ఒంటి మీద కనీసం బట్ట కూడా లేకుండా సర్వస్వం త్యాగం చేసి ఆర్ఎస్ఎస్ వారి చేతిలో చంపబడ్డ, గాడ్సే చేతిలో చంపబడ్డ ఆయన పేరు మాత్రం తొలగించారు. సడన్ గా చర్చలోకి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ సభ్యులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను హిందువుని అని, బీజేపీలో ఉంటేనే హిందువులు అనుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మైక్ అందుకున్న మంత్రి వాకిటి శ్రీహరి గాంధీ విషయంలో బీజేపీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. గాంధీ గారు స్వతంత్రం 30 ఏళ్ళు చేస్తే ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్టలేదు అధ్యక్ష. అధికారం వచ్చినాక ఎంతసేపట్లో వీళ్ళు తుపాకీ పెట్టి కాల్చి వచ్చిన అధ్యక్ష. ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి మహాత్మా గాంధీని దండం పెడుతున్నాయి అధ్యక్ష. ఆ మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని పొగుడితే ఎట్లా అధ్యక్ష? సభలో సబ్జెక్ట్ ను డీవియేట్ చేసేందుకే మంత్రులు మాట మారుస్తున్నారంటూ మండిపడ్డారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్రం ఏమిచ్చిందంటే ఏమిచ్చిందో చూపించాను. 13 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని రుజువులతో సహా రుజువు చేస్తే కూడా దాని మీద మాట్లాడరు అధ్యక్ష. కేవలం సబ్జెక్ట్ డిబేట్ చేస్తారు. మండలిలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని రిలీజ్ చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులు సృష్టిస్తోందని మండిపడ్డారు. 2,02,298 మంది బీసీ విద్యార్థులకు మేము స్కాలర్షిప్ ఎగబెట్టినామని చెప్పి ప్రభుత్వం చెప్పింది సార్. ఈ ప్రభుత్వం చేసిన కథ. బీసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడైనా ఏ విషయంలో అయినా బకాయిలు పెండింగ్ లో ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎక్కడైనా పెండింగ్ ఉంటే మీకు ఏమనంటే నేను దాన్ని పరిశీలన చేసే బాధ్యత రాదు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లో మారిన ఎపిసోడ్ సభలో ఇలాగే కంటిన్యూ అవుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.